హాయ్ డాక్టర్. హాయ్, హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్ డాక్టర్, థ్యాంక్ యూ. మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్, థ్యాంక్ యూ. డాక్టర్, మరి అమ్మాయిలకి హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చా? అమ్మాయిలకి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ 100% చేయవచ్చు. ఇది కేవలం అబ్బాయిల కోసం మాత్రమే కాదు, అమ్మాయిలకు కూడా చేయొచ్చు. ముఖ్యంగా ఎవరికైతే ఫ్రంటల్ థిన్నింగ్ కానీ, లేకపోతే ఫ్రంట్ టెంపరల్ రెసిషన్ కానీ, లేకపోతే సెంటర్ లైన్ వైడనింగ్ కానీ ఉన్న వాళ్ళకి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయొచ్చు. కానీ కరెక్ట్గా కేస్ సెలెక్షన్ చేసుకోవడం చాలా ముఖ్యం. మరి అమ్మాయిలకు వచ్చేసి చాలా జుట్టు రాలిపోతుంటుంది, డిఫ్యూజ్ ప్యాటర్న్గా హెయిర్ లాస్ అవుతుంది. మరి వాళ్ళకి చేయొచ్చా హెయిర్ ట్రాన్స్ప్లాంట్? మీరు చెప్పింది 100% నిజం. యూజువల్లీ ఫీమేల్స్లో డిఫ్యూజ్ థిన్నింగ్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. మగవాళ్ళలాగా వాళ్ళకి ఎం షేప్ కానీ, వి షేప్ కానీ, లేకపోతే క్రౌన్లో ఒక సర్కిల్ ఏర్పడడం కానీ అట్లా ఫీమేల్స్లో యూజువల్లీ ఉండదు. యూజువల్లీ ఫీమేల్స్లో డిఫ్యూజ్ థిన్నింగే కనిపిస్తూ ఉంటుంది. ఎందులో అయితే సెంటర్ లైన్ వైడెన్ అవుతుంది, ఆర్ కొంచెం ఫ్రంటో టెంపోరల్ రిసిషన్ కానీ, థిన్నింగ్ కానీ ఉంటుంది. సో దీనినే మనం ఫీమేల్ ప్యాటర్న్ హెయిర్ లాస్ అని అనడం జరుగుతుంది. సో ఫస్ట్ మనం కరెక్ట్గా కేస్ని ఇవాల్యుయేట్ చేసుకోవాలి. వాళ్ళకి ఏమైనా డెఫిషియన్సీస్ కానీ, లేకపోతే థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కానీ ఉన్నాయా, ఇవి మనం ఇవాల్యుయేట్ చేసుకొని రూల్ అవుట్ చేసుకున్న తర్వాత మనం కేస్ తీసుకుంటే మంచి సర్జరీ చేయవచ్చు. వాళ్ళకి ఫీమేల్ హెయిర్ లైన్ ఇవ్వడం చాలా ముఖ్యం. అంటే ఇన్వర్టెడ్ యూ షేప్డ్. మేల్స్కి ఎలా అయితే మనం మెచ్యూర్ మేల్ ప్యాటర్న్ హెయిర్ లైన్ ఇస్తామో అలా కాకుండా ఇన్వర్టెడ్ యూ షేప్డ్ ఇవ్వడం చాలా ముఖ్యం. మరి హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేస్తాం కదా, స్కాల్ప్లో మచ్చలు ఏమైనా వస్తాయా? మనం యూజువలీ చేసే టెక్నిక్ ఎఫ్యుఈ అంటే ఫాలిక్యులర్ యూనిట్ ఎక్స్ట్రాక్షన్. మనం చాలా చిన్న చిన్న పంచెస్ యూజ్ చేస్తాము. ఆ పంచెస్ 0.8 mm 0.9 mm ఉంటాయి. సో అవి హీల్ అయిపోయిన తర్వాత దానికి ఏదైతే సైజ్ ఉంటుందో అందులో సగం అయిపోతుంది అక్కడ స్కార్. సో ఇట్ ఈస్ ఆల్మోస్ట్ 0.4 to 0.5 mm స్కార్, విచ్ ఈస్ ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ అండ్ ఇన్విజిబుల్. మనం ఎప్పుడైతే హెయిర్ గ్రో చేస్తామో ఆ స్కార్ కనిపించదు. ఓకే, హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నప్పుడు జుట్టంతా తీసేస్తారా? అలా తీసేస్తే చాలా అన్కంఫర్టబుల్గా ఉంటుంది కదా. ఈ సందేహం చాలా మందిలో ఉంటుంది. యూజువల్లీ మనం ఫీమేల్స్లో కంప్లీట్గా జుట్టు షేవ్ చేయడం కానీ, ట్రిమ్ చేయడం కానీ జరగదు. సో మేము విండో ఎక్స్ట్రాక్షన్ అనే ఒక టెక్నిక్ని వాడతాము. విండో ఎక్స్ట్రాక్షన్ అంటే ఏదైతే డోనార్ ఏరియా ఉంటుందో, డోనార్ ఏరియా అంటే యూజువల్లీ ఆక్సిపిటల్ రీజియన్, అక్కడ ఒక 1 or 2 చిన్న చిన్న విండోస్, మేబీ 5 cm by 3 cm ఆర్ 6 cm by 2 cm విండోస్ లాగా తయారు చేసి అందులోంచే మనం గ్రాఫ్ట్స్ తీయడం జరుగుతుంది. సో దానిపైన దాని కింద ఉన్న వెంట్రికలు ఏవైతే ఉంటాయో అవి నార్మల్గానే ఉంటాయి, వాటి లెంత్ నార్మల్గా ఉంటుంది. సో మనం ఈవెన్ సర్జరీ అయిపోయిన నెక్స్ట్ డే నుంచే మనం దాన్ని కవర్ చేసుకోవచ్చు. సో ఎటువంటి ఇబ్బంది ఉండదు అండ్ ఎటువంటి ఏమంటారు అన్కంఫర్టబుల్ ఫీల్ కావాల్సిన అవసరం కూడా లేదు. ఓకే, నైస్. మళ్ళీ హెయిర్ రావడానికి ఎంత టైం పడుతుంది? యూజువల్లీ 3 to 4 months తర్వాత హెయిర్ కనిపిస్తుంది. చిన్న చిన్న జుట్టు వస్తుంటుంది, కానీ కంప్లీట్గా థిక్ అండ్ విజిబుల్ రిజల్ట్ రావడానికి 9 to 12 months పడుతుంది. ఇప్పుడు మనం హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అంటున్నాం కదా, ఆ ట్రాన్స్ప్లాంట్ చేసిన హెయిర్ పర్మనెంట్ శాశ్వతంగా ఉంటాయా? ఇది మీ సొంత జుట్టే కాబట్టి శాశ్వతంగా పెరుగుతూ ఉంటుంది. దీన్ని మీరు కంప్లీట్గా గ్రో చేసుకోవచ్చు. మీ సరౌండింగ్ హెయిర్ ఎంత లెంత్ ఉంటుందో అంత లెంత్కి గ్రో చేసుకోవచ్చు. మీరు దాన్ని కలర్ చేసుకోవచ్చు, కట్ చేసుకోవచ్చు. ఎనీ స్టైలింగ్ ఆల్సో యూ కెన్ డూ. మరి నొప్పిగా ఉంటుందా డాక్టర్? యూజువల్లీ నొప్పి చాలా తక్కువగా ఉంటుంది. ఫస్ట్ 1 or 2 ఇంజెక్షన్స్ కాస్త నొప్పిగా ఉంటాయి. అది కూడా మేము చాలా చిన్న నీడిల్ వాడతాము, లైక్ ఇన్సులిన్ నీడిల్ ఏదైతే ఉంటుంది అంత చిన్నటువంటి నీడిల్ వాడతాము, అటువంటి యూస్ చేస్తాం కాబట్టి పెయిన్ అనేటువంటిది ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ ఉంటుంది. అండ్ ఆ 1 or 2 ఇంజెక్షన్స్ తర్వాత ఆల్మోస్ట్ మీకు పెయిన్ ఏమి ఉండదు. సో సర్జరీ టైంలో మేము ఏదైతే అబ్జర్వ్ చేసామో చాలామంది క్లయింట్స్ ఇనిషియల్లీ కొంచెం భయపడతారు. సర్జరీ స్టార్ట్ అయిపోయాక వాళ్ళు మాతో ప్రశాంతంగా మాట్లాడుతూ ఉంటారు, కొంతమంది హాయిగా నిద్రపోతారు కూడా. సో ఫైనల్గా సేఫ్ అంటారు? ఇది చాలా సేఫ్.
అనుభవం ఉన్న డర్మటాలజిస్ట్ దగ్గర చేయించుకుంటే కాంప్లికేషన్స్ ఏమీ ఉండవు. సో నేను ఇప్పటి వరకు చాలా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్స్ ఫీమేల్స్లో చేశాను అండ్ ఆల్మోస్ట్ అందరికీ మంచి రిజల్ట్స్ వచ్చాయి అండ్ ఆల్మోస్ట్ ఆల్ ఆర్ హ్యాపీ విత్ ద రిజల్ట్స్. థ్యాంక్ యూ అండి, చాలా థ్యాంక్ యూ డాక్టర్.